హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. అజారుద్దీన్ తెలుసుగా అందరికీ, క్రికెటర్ అజారుద్దీన్. ఆయనకి తెలంగాణ గవర్నమెంట్ మంత్రి పదవి ఇచ్చిందండి. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ముస్లిం ఓట్లు గెలుచుకోవడానికో రకరకాల కారణాలతో ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ థింగ్ ఏంటంటే ఏదో ఒక సభ నుంచి, అంటే ఎమ్మెల్సీ గానో ఎమ్మెల్యే గానో ఏదో ఒకటి ఎన్నిక అవ్వాలి. 6 నెలల లోపు ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఏదో చట్టసభకి ఎన్నిక కాకపోతే ఆ మంత్రి పదవి రద్దు అయిపోతుంది. ఇప్పుడు అజారుద్దీన్కి అక్టోబర్ 31, 2025 ఆయన ప్రమాణ స్వీకారం చేశారు క్యాబినెట్ మినిస్టర్గా. సో 6 నెలలు, అంటే అక్టోబర్ 31, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఏప్రిల్ 31 లోపున అజారుద్దీన్కి సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన ఆ కేసు తీర్పు రాకపోతే గనక అజారుద్దీన్ మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి, దాంతోపాటు గతంలో ఆయన అక్కడ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఆ ఓట్లు ఆయన కొంత సానుభూతి ఉంటుంది, ఆ ఓట్లు ఉంటుంది. పైగా ఆయన కమ్యూనిటీ మొత్తాన్ని ఓన్ చేసుకొచ్చి రకరకాల ప్లాన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. సో ఈయనకి కోదండరామ్కి సంబంధించిన ఎమ్మెల్సీ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. వీళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ ఇంకా అప్రూవ్ అవ్వలేదు గవర్నర్ దగ్గర నుంచి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్సీ అప్రూవ్ కాకపోతే ఈ ఏప్రిల్ 31 లోపు ఈయన ఏదో సభకి ఎన్నిక కాకపోతే ఈయన మంత్రి పదవి రిజెక్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మరప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా కనపడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ అవ్వకపోతే మంత్రి పదవి పోద్ది, మంత్రి పదవి పోతే ప్రతిపక్షాలకు అదొక మంచి అస్త్రం అవుతుంది. ఏంటి, కేవలం ఎన్నికల కోసం మాత్రమే ముస్లిమ్స్కి ఇచ్చారు, ఆ తర్వాత ముస్లిమ్స్ని పంపించేశారు అని. ఇక్కడ ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు కవిత గారు రిజైన్ చేసిన ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీ స్థానానికి యాక్సెప్ట్ చేసి ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం. దీని అంతటికి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళు మనకి ఏప్రిల్ 4 వచ్చేసింది. ఇంకంతా మహా అయితే ఇంకొక 25-26 రోజులు ఉంది. 25-26 రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావాలి. కాకపోతే కనుక ఈయన్ని బర్తరఫ్ చేసేస్తారు. మరి ఈ అంశం గురించి ఎక్కడా కూడా ఊపు కనపడట్లేదు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. దీనికి వేగవంతం చేసే ప్రాసెస్గా ఎక్కడా కనపడట్లేదు. కాబట్టి ఇదే కనుక కొనసాగితే 6 నెలల్లోపు ఈయన ఏదో చట్టసభకి ఎన్నిక కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈయన మంత్రి పదవి పోయే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం, ఏం చెప్పిద్దాం. అజారుద్దీన్ 6 జనరల్ రూల్ ఏంటంటే, ఒక పర్సన్ మినిస్టర్గా ఉండాలి అంటే 6 months లోపు లెజిస్లేటివ్ మెంబర్ అవ్వాలి, అంటే ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ. ఇది ఆర్టికల్ 164/4 ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా ఉంది. కానీ అజారుద్దీన్ కేసు చూస్తే ఆయన మినిస్టర్గా అపాయింట్ అయ్యి 6 months లోపల ఎమ్మెల్సీ అవ్వకపోతే ఆటోమేటిక్గా మినిస్టర్ పోస్ట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. 6 months లోపు సీట్ గెలవాలి, లేకపోతే నామినేట్ అవ్వాలి. ఇది ఇండియాలో అందరి మినిస్టర్కి స్కేమ్ రూల్. ఒక్కసారి స్పెషల్ ఎగ్జామ్షన్ ఏమీ ఉండదు. తెలంగాణ గురించి అడుగుతుంది. తెలంగాణ కాంటెక్స్ట్లో కూడా సేమ్ రూల్ 164/6 ఆర్టికల్ ప్రకారం ఖచ్చితంగా ఈయన అవ్వాలి. ఈ 2 పోస్టింగ్లు ఏదో ఒకటి జరగాలి. అవ్వకపోతే మినిస్టర్ పోస్ట్ లాస్ అవుతారు. మీ డౌట్ క్లియర్ అయింది లేదా? కరెంట్ తెలంగాణ సిచ్యువేషన్ గురించి ఏం అవసరం లేదు, కానీ ఇది కన్ఫర్మ్. ఇది 6 నెలల్లోపు అవి తీరాలి, రూల్ అది. మన ఆర్టికల్ 164/4 ప్రకారం 6 నెలల్లోపు ఏదో సభకి ఎన్నిక అవ్వాలి. దాదాపుగా ఈ దాంతో ఏప్రిల్ 31తో ఆయన 6 నెలలు అయిపోద్ది. కాబట్టి వీలైనంత వేగంగా చర్యలు తీసుకోకపోతే అజారుద్దీన్కి మంత్రి పదవి 6 నెలల అందంలోనే కనిపించేట్టు ఉంది నాకైతే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన ఎటువంటి ఒక సబ్జెక్ట్ కానీ ఎటువంటి ప్రిపరేషన్ ఇంతవరకు కనపడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అజారుద్దీన్కి మంత్రి పదవి పోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి.